మానవ శరీరంలో గుండె విషయంలో లయ తప్పే సమస్యలకు అత్యాధునిక సాంకేతికతతో శాశ్వత పరిష్కారం అందించేందుకు నిజాంపేటలోని శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ ప్రతిష్టాత్మకంగా ప్రత్యేక ఏట్రియల్ ఫిబ్రిలేషన్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ప్రారంభించింది. ఈ కేంద్రాన్ని యూఎస్ఏకి చెందిన ప్రముఖ వైద్యుడు డాక్టర్ ధనుంజయ్ లక్కిరెడ్డి, శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ చైర్మన్ ప్రొఫెసర్ డాక్టర్ విఎస్ రామచంద్ర సంయుక్తంగా ప్రారంభించారు. భారతదేశంలోనే తొలిసారిగా ప్రవేశపెట్టిన పల్స్డ్ ఫీల్డ్ అబిలిషన్ 3D మ్యాపింగ్ గైడెడ్ ఎలక్ట్రోఫిజియాలజీ వంటి విప్లవాత్మక సంకేతాలతో ఇక్కడ సంక్లిష్టమైన గుండె సమస్యలకు చికిత్స అందిస్తారు. ఇటీవల శస్త్రచికిత్స చేసుకుని ఒక రోజులో డిశ్చార్జ్ అయి కోరుకున్న వారు ఉన్నారని వారు వెల్లడించారు. Given more and more time now, we have come to that conclusion very quickly. In a lot of centers now coming through, but they either lack this combination of having a dedicated electrophysiologist and a dedicated cardiac surgeon who wants to be interested in that delivery of service as a comprehensive setup. Training is at premium in the sense that I think a lot of AF training hasn't happened in India as much as it needs to happen. So awareness is key, education is key, and along with that, the setting up of training in these kind of institutes where there is a comprehensive AF treatment management pathways. I think that's where the segment will grow in Telangana as well as in India as time goes by. It's very important that we collaborate, and it's also important that in terms of where we pitch up ourselves in terms of growing up, it will be a very comprehensive solution available in Hyderabad for a long time to come. From this place, Usmaniya's Sadhya దాని తర్వాత యూఎస్కి వెళ్ళి ట్రైన్ అయ్యి వన్ ఆఫ్ ద ఇనీషియల్ అంటే ఈ గుండె దడ హార్ట్ రిథమ్ ప్రాబ్లం అనేది యాంజియోప్లాస్టీ తర్వాత 40% ఎంత సార్ 35 నుంచి 40% రాకుండా చేస్తుంది అనేది యోగా. ఆయన ఏంటి చెప్పాను నేను ఆల్రెడీ. మీకు ఇంకేమన్నా దాని గురించి డౌట్స్ ఉంటే అడగండి, నేను సార్ కూడా ఇస్తాను. ఒక 5 minutes మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది మనకి జాన్సన్ కంపెనీ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఇండియా పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది మనకి ఇచ్చారు అరౌండ్ 2 months బ్యాక్. మనం ఒకసారి ప్రెస్ రిలీజ్ చేసాము. దాని తర్వాత దాని ట్రీట్మెంట్ అనేది మనం ఈ కార్టో సిస్టమ్ అని ఒకటి ఉంటుంది. అదేంటంటే హార్ట్ కి యాక్చువల్లీ హార్ట్ ఎలా ఉంది అనేది ఒక పిక్చర్ లాగా మనం చూపించి 3 dimensions లో దాంతో ఈ పిఎఫ్ఏ అనేది ఎలా వాడాలనేది కరెక్ట్ గా పిఎఫ్ఏ ట్రీట్మెంట్ జరిగేటట్టు ఈ 3 dimensional రీకన్స్ట్రక్షన్ అనేది వాడాలి. సో అది కూడా ఫస్ట్ టైం మనం ఒక 10 days బ్యాక్ లక్కిరెడ్డి గారు స్టూడెంట్, ఆయన జూనియర్ కొలీగ్, ఆయన వచ్చి మన దగ్గర ఒక 4 cases చేశారు. యాక్చువల్లీ జస్ట్ టెల్ యూ ద రేంజ్ ఆఫ్ ద పేషెంట్. ఐ థింక్ యంగెస్ట్ అంటే ఇన్నేళ్ళు బయట ఉన్నారు యాజ్ అ గిఫ్ట్ టు దిస్ కంట్రీ. ఈ పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది చాలా రెవల్యూషనరీ థింగ్ ఇన్ ఎలక్ట్రోఫిజియాలజీ. అంటే గుండె దడల ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్స్ లోపల వన్ ఆఫ్ ద మేజర్ రెవల్యూషన్స్ వచ్చింది పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది. పూర్వం హార్ట్ రిథమ్ ప్రాబ్లమ్స్ కి హీట్ గానీ రేడియో ఫ్రీక్వెన్సీ ఎనర్జీ అనేవారు, లేకపోతే క్రయోప్లేషన్ అనేది కోల్డ్ గానీ ఇచ్చేవాడు. ఇచ్చి అక్కడ చిన్న చిన్న వెల్డింగ్స్ లాగా చేసి దడ ప్రాబ్లం రాకుండా చేసేవారు. ఇప్పుడు పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ అనేది ఇట్స్ మచ్ ఫాస్టర్, సేఫర్. పక్కన నరాలు ఎఫెక్ట్ అవ్వడం కానీ, పక్కన గుండె రక్తనాళాలు ఎఫెక్ట్ అవ్వడం, లేకపోతే మనం తినే ఆహారం తీసుకునే ట్యూబ్ ఉంటుంది హార్ట్ బ్యాక్ సైడ్, అది ఎఫెక్ట్ అవ్వడం. ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వచ్చినప్పుడు ఇది ఈ గుండె దడకు సంబంధించినటువంటి ఎలక్ట్రికల్ ప్రాబ్లమ్స్ లో వన్ ఆఫ్ ద మోస్ట్ మేజర్ కండిషన్స్. ఎప్పుడైనా కూడా మనం ఒక డిసీజ్ ని, ఎస్పెషల్లీ లైఫ్ స్టైల్ డిసీజ్, క్రానిక్ డిసీజ్ ని డీల్ చేసేటప్పుడు ఒకసారి ఆ పేషెంట్ ని చూసి ట్రీట్మెంట్ ఇచ్చి పంపడం వలన జరిగేదేముండదు. ఎందుకంటే ఈ డిసీజ్ ని లాంగ్ టర్మ్ మానిటర్ చేసి ట్రీట్ చేసి మెయింటైన్ చేయాలి. దీనికి టీమ్ ఎఫర్ట్ ఇంపార్టెంట్. డయాగ్నోస్టిక్స్ చేయడానికి జనరల్ కార్డియాలజిస్టులు అవసరం అవుతారు, చేయొచ్చు. తర్వాత దాని సేఫ్టీ ప్రొఫైల్ కూడా బాగా ఇంప్రూవ్ అయింది. కాంప్లికేషన్ రేట్స్ సిగ్నిఫికెంట్ గా తగ్గాయి. ఎఫిషియన్సీ రేట్స్ సిమిలర్ గా ఉండి కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా చాలా జరిగింది వీటిలో. సో దీనివల్ల ఏమవుతుంది అంటే ఈ థెరపీ ఏదైతే కేవలం స్పెషలిస్ట్ సెంటర్లలో మాత్రమే ఉన్న థెరపీని మనం వైడ్గా ఓపెన్ చేసి మోర్ పేషెంట్స్కి యాక్సెసిబుల్ చేయడానికి స్కోప్ ఉంటుంది. యూజువల్గా 55 నుంచి 60 ఏళ్ళు దాటిన తర్వాత ఈ ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అనే జబ్బు మోర్ కామన్.
ఆ తర్వాత ప్రతి సంవత్సరానికి ప్రతి 10 సంవత్సరాలు పెరగడానికి ఒక 5% ఇన్సిడెన్స్ పెరుగుతా పోతుంది ఈ డిసీజ్. సో కాబట్టి రిస్క్